నమస్తే అన్న. నమస్తే అన్న. సో రీసెంట్ గా ఒక స్టాండప్ కమెడియన్ ఆయన పేరు అనుదీప్ అన్నమాట. ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన ఫ్యామిలీ గురించి, ముఖ్యంగా వైఫ్, డివోర్స్, పిల్లల గురించి కూడా చాలా బ్యాడ్ గా మాట్లాడడం జరిగింది. సో మీ మీ అభిప్రాయం ఏంటి దీనిపై? భయం తెలియట్లేదన్న. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ అంటే ఒకప్పుడు భయం ఉండేది. ఆ భయం తగ్గింది కాబట్టి తన బిత్తరనాయాళ్ళు, పేటిఎం బ్యాచీలు వచ్చేసి బయటకు వచ్చి ఏది పడితే అవి మాట్లాడుతున్నారు. ఒక గట్టిగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఆయన విశాఖలో ఏం పెట్టాడో ఏమో గానీ అర్థం కావట్లా. కూటమితో 15 ఏళ్ళు కలిసి ఉండాలని చెప్పాడా, ఏం చెప్పాడు అర్థం కావట్లా. చాలా కామ్ గా ఉంటున్నారు. ఇట్లాంటి ఎదవలు మాట్లాడినా, అటు వైసీపీ ఎదవలు మాట్లాడినా గానీ, పేటిఎం బ్యాచీ మాట్లాడినా గానీ చాలా సైలెంట్ గా ఉంటున్నారు. ఇప్పటికైనా బయటికి రావాలి. ఏంది ఏంది ప్రతి ఒక్కరికి చిలకన అయినట్టు చులకన మాటలు మాట్లాడుతాం. ఏందో అర్థం కావట్లా. గట్టిగా స్పందించాలి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని కోరుకుంటున్నాను. ఏంది మీ దెబ్బ అనేది ఏందనేది ఒకప్పుడు సినిమా అప్పుడు మనం ఎట్లా కొట్టుకునే వాళ్ళం, బాలకృష్ణ ఫ్యాన్స్ గానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గానీ ఎలా కొట్టుకునే వాళ్ళం, ఆ దెబ్బలు అనేవి ఇలా చూపిలేకపోతున్నాం అని బాధేస్తుంది. ఆ దెబ్బలు ఎదవలకు చూపించామనుకో ఏందిరా నొప్పి అనేది తెలిసిద్దని నా బాధ. అన్న ఇప్పుడు కామెడీ పండించాలి అంటే చాలా రీజన్స్ ఉంటాయి, చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. కానీ నా ఫ్యామిలీని తీసుకొని పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళిపోయి డివోర్స్ అని చెప్పేసి, డివోర్స్ గురించి తెలుసుకోవాలంటే ఆయనకే ఫోన్ చేయాలి, పిల్లల్ని గాలి కొదిలేసాడు. సో ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఈ మధ్య కాలంలో అసెంబ్లీ సాక్షిగా కొంతమంది పనికిమాలిన బూతుల మంత్రులు ఫ్యామిలీ వ్యవహారాలు ఎత్తుతున్నారు. ఆ ఎదవల్ని చూసి కొంతమంది పేటిఎం బ్యాచ్ తయారయ్యారు. ఇలాంటి పేటిఎం బ్యాచ్ ఏం తెలుసని మాట్లాడుతున్నాడు. విడాకులు ఎలా తీసుకోవాలో అది ఆయన నేర్పాలంట. చూపిస్తాం రారు నాయన. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దగ్గరికి వచ్చామంటే నీకు విడాకులు తీసుకోవడం నేర్పిస్తారు, అన్ని నేర్పిస్తారు. నీకు ఏ టు జెడ్ నేర్పిస్తారు నాయన. నీకు పూర్తిగా తెలియక మాట్లాడుతున్నావా, తెలిసి మాట్లాడుతున్నావా మాకు అర్థం కావట్లేదు. నువ్వు కొద్దిగా తగ్గి మాట్లాడితే బాగుండేది. నీ బాడీకి ఒక్క 4 అడుగులు కూడా సరిగ్గా పరిగెత్తలేవు. నీకున్న బాడీకే 4 అడుగులు కూడా సరిగ్గా పరిగెత్తలేవు. అట్లాగే గుండె కనపడుతుంది. ఏది మన బంగారం రాజు ఉంటాడు కదా, గుండు కష్టపడితేనే అంటాడు. ఇది లలిత జ్యువెలరీ ఉంటాడు కదా బంగారం రాజు, సేమ్ అట్టగే ఉండడు. ఆ గుండె మీద టక్కున ఒక్కడు బీగారు అనుకో, ఒక్కడు కూడా ముందు అటు ఇటు వేయలేదు. కొద్దిగా తెలుసుకుని మాట్లాడాలి అని నేను కోరుకుంటాను. ఆఖరికి రామ్ చరణ్ గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఏంటంటే అన్ని వేల కోట్ల ఆస్తులు ఉంటే ఏం లాభము, ఒక ప్రొడ్యూసర్ ని నష్టం కలిగించారు గేమ్ చేంజర్ సినిమాతోని అని చెప్పేసి కూడా. అంటే ఒక కామెడీ చేసే ప్లేస్ లో వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి ఎందుకు తీయడం అనేది, అంటే ఎవరైనా కావాలని చేస్తున్నారు అనుకోవచ్చు. ఏం లేదన్న, ఈ మధ్య కాలంలో దక్షిణ భారతదేశ సినీ ఫీల్డ్ గానీ రాజకీయ పరంగా గానీ ఎదుగుతున్నారు. ప్రపంచానికి పరిచయం అవుతున్నారు సినీ ఫీల్డ్ పెద్దలు. ఇలాంటి పనికిమాలని ఎదవల్ని మరి ఆళ్ళు దోలుతున్నారా ఏందో అర్థం కావట్లేదు. కానీ ప్రతి ఒక్కడు సినీ ఫీల్డ్ మీద బడి ఎడుతున్నాడు. ఇటు రాజకీయం కొద్దిగా అభివృద్ధి చేస్తుందంటే అభివృద్ధి మీద బడి ఎడుతున్నారు. ₹1 సంపాదించుకుని వాళ్ళకి బాధగా ఉన్నట్టు ఉంటుంది, ₹1 పెట్టినా కూడా బాధగా ఉన్నట్టు ఉంటుంది. ఏమి తెలియని ఎదవలా మరి తెలిసి వాళ్ళ వెనకమాల ఉన్న పనికిమాలిన సైకోలు ఏమైనా చేపిస్తున్నారా ఏందనేది అర్థం కావట్లేదు. గట్టిగా వార్నింగ్ అనేది ఇవ్వాలి. భయం తగ్గిందన్న. ఒక రకంగా చెప్పాలంటే భయం అనేది తగ్గింది. ఆ భయం అనేది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఒక్క అవకాశం ఫ్యాన్స్ కి ఇవ్వాలి. ఇలాంటి ఎదవలు మళ్ళీ వచ్చి మాట్లాడకుండా వీడితోనే మొదలవ్వాలి.